హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓటింగ్ ట్రెండ్స్ మరియు తనుజ వర్సెస్ ఇమాన్యుల్ జరిగిన గొడవ గురించి అలాగే నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ముందుగా ఓటింగ్ ట్రెండ్స్ చూసుకుంటే తనుజ యునానిమస్గా అన్ని పోల్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. చాలా మంచి పర్సంటేజ్తో ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా ఉన్నారు. తర్వాత 3వ స్థానంలో చూసుకుంటే సంజన గారు, 4వ స్థానం దివ్యా నిఖిత, 5వ ప్లేస్లో రీతు ఉంది. ఇక ఆ తర్వాత చివరి 3 స్థానాల్లో రాము రాథోడ్, రమ్య, సాయి వీళ్ళైతే ఉన్నారు. రకంగా చూసుకుంటే డేంజర్ జోన్లో వీళ్ళు ముగ్గురే ఉన్నారు, రాము రాథోడ్, రమ్య మరియు సాయి. ముఖ్యంగా అయితే రమ్య, సాయి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే నామినేషన్స్ అయిపోతాయో నామినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గొడవలాగా అయితే జరుగుతుంది. సో తననే డైరెక్ట్గా నామినేట్ చేయాలని చెప్పినప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్ని మోసం చేశాడు కదా, నా దగ్గర ఒకటే పాయింట్ ఉంది, కళ్యాణ్ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయని అతనికి ఇచ్చాను అన్నప్పుడు అప్పుడు నువ్వే చేయొచ్చు కదా డైరెక్ట్గా, నువ్వెందుకు ఇతరులకు ఇచ్చి నామినేట్ చేయాలి, ఎందుకు సేఫ్ గేమ్ ఆడడం అని చెప్పి తనుజ మాట్లాడుతుంది. ఇమాన్యుల్ కూడా అంటాడు, నేను అంత సపోర్ట్ చేసినా కూడా నాకు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, నేను ఏదైతే రింగ్స్ టాస్క్ జరిగినప్పుడు, వాటర్ టాస్క్ జరిగినప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను. ఇలా వీళ్ళ మధ్యన అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఫారెస్టర్ ద్వారా ఇమాన్యుల్కి నామినేషన్స్ వేయడానికి అన్ని అవకాశాలు వచ్చినప్పుడు కనీసం ఒక్కరిని కూడా అతను డైరెక్ట్ నామినేట్ చేయకుండా అందరికీ ఇవ్వడం నిజంగా సేఫ్ గేమే అనిపించింది. కళ్యాణ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా తనుజను చేయాలి అని ఇతనికి ఉన్నప్పుడు, ఇతని దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా తనుజను నామినేట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఇమాన్యుల్ ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది. అప్పుడు ఇమాన్యుల్ అంటాడు ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, తర్వాత పూజ అదే పాయింట్ అంటుంది, నువ్వు బ్యాక్ బీచింగ్ అని మాట్లాడినప్పుడు నీ అంత బ్యాక్ బీచింగ్ ఎవరు చేయను, నువ్వు ఎంతలా మాట్లాడావో చూసావు కదా, కన్ఫెషన్ రూమ్లో ఎలాంటి వీడియో తెచ్చారో, చప్పట్లు చేస్తే సౌండ్ రాదు, విజిల్ వేస్తే సౌండ్ వస్తుంది అని తను విజిల్ కూడా వేస్తుంది. యాక్చువల్గా ఆ విజిల్ మాధురి గారికి వేసి చూపెడితే బాగుంటుంది. మాధురి గారి పక్కే లేసింది, ఓకే, డైరెక్ట్గా మాధురి గారిని కూడా నామినేట్ చేసి మాట్లాడి వేసుంటే చూడ్డానికి ఇంకా బాగుండేది. సో ఆ మాట అన్నది మాధురి, కానీ తను చెప్పింది మాత్రం రమ్యకి. ఏదేమైనా రమ్య అంటుంది, సరే ఇప్పుడు మాట్లాడదామా, అక్కడ తనుజ రైట్ డెసిషన్ తీసుకుంది. ఆ విషయం ఇక్కడ అంత మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత వరుసగా మాట్లాడుకుంటే కెప్టెన్స్ ఇద్దరికి 2 పవర్స్ ఇస్తారు, ఒకటి రెడ్ పిల్, ఒకటి బ్లూ కలర్ది. సో రెడ్ది సుమన్ శెట్టి గారు సెలెక్ట్ చేసుకుంటారు. సుమన్ శెట్టి గారు బయట ఓటింగ్తో పాటు హౌస్లో లక్ కూడా బాగుంది అనిపించింది నాకు. సో అందులో అయితే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ వస్తుంది. గౌరవ్కు మాత్రం ఇంకెవరినైనా సేవ్ చేసే పవర్ వస్తుంది. ఇక వరుసగా ఈ బెలూన్స్ ఎవరైతే పవర్ ఉపయోగించి ఇమాన్యుల్కి అలాగే ఆయిషాకు ఉన్న పవర్ తోటి వాళ్ళిద్దరైతే బెలూన్స్ పగలగొట్టి వాళ్ళకి వచ్చిన నామినేషన్ కార్డ్స్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆయిషాకి డైరెక్ట్ నామినేట్ వస్తుంది, దాని ద్వారా రీతును నామినేట్ చేస్తుంది, తర్వాత ఇంకొకటి సంజనాకి ఇస్తుంది. ఇక ఇము వచ్చేసి కళ్యాణ్కు ఒకరిని నామినేట్ చేసే కార్డు, దివ్యాకి 2, రీతుకి 2, తనుజ, రమ్యకి ఒక్కొక్కని నామినేషన్ చేసే కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుల్ చేసిన తప్పు ఏంటంటే అందరికి ఇచ్చి సేఫ్ గేమ్ ఆడినట్లుగానే అనిపించింది. తనకు పాయింట్స్ తనుజతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను ఒక నామినేషన్ తను చేయాల్సి ఉంటే చేస్తే బాగుండేది, తన పాయింట్స్ చెప్తే బాగుండేది. లేదా నిజంగా ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కూడా పాయింట్స్ ఉంటే, ఇప్పుడు తనకు ఆ పవర్ వచ్చింది కాబట్టి ఎక్కువ నామినేషన్స్ అతనే చేసుంటే కూడా చాలా చాలా బాగుండేది. కానీ ఇమాన్యుల్ అయితే చాలా సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది. కానీ తను అంటాడు గేమ్ అదే కదా అని. సరే, ఇప్పుడు ఆయిషా అయితే డైరెక్ట్గా రీతును నామినేట్ చేసింది. తను ఫోన్ పెట్టుకుంటుంది కదా, ఫోన్ తుడుచుకొని మాట్లాడుతానంటే కూడా ఓవర్ యాక్టింగ్ చేయకు, ఈ ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు, నీ ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చట్లేదు, లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికి హౌస్లోకి వచ్చావు అని చెప్పి మాట్లాడు. నేను చెప్పాను నీకు లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికి వచ్చాను, అందరికీ తెలుసు నువ్వు లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికే వచ్చావు, పోవే రావే అని మాట్లాడడం కూడా ఏం బాగలేదు. ఆయుష మాట తీరు బాగాలేదు, పాయింట్స్ కరెక్ట్ ఉన్నా తీరు బాగాలేదు. రీతు ఆయుషను చేసినప్పుడు కూడా ఇదే ఏంటంటే, నువ్వు ఎవరు చెప్పినా వినవు, ప్రతి చిన్న దగ్గర గిన్నెల దగ్గర అన్నిటికీ గొడవ పెట్టుకోవాలని చూస్తావు, నువ్వు చెప్పింది పాటించవు, పాయింట్స్ కరెక్టే, రీతు కూడా నోరు మూసుకో అని అంటుంది. సో రీతు ఆయుషను పోలిస్తే ఆయుష ఎక్కువగా మాట్లాడింది అనిపించింది, అంత ఓవర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దివ్య ఆయిషాని మరియు సాయిని నామినేట్ చేస్తుంది. ఆయిష విషయానికి వస్తే, మీరు చెప్తారు పాటించరు, అక్క రూల్స్ పెడుతుంది కానీ పాటించదు అన్నట్లుగా ఎమోషనల్ అవ్వద్దు, గేమ్స్ ఇండివిజువల్గా ఆడాలి,
ఇలాంటివన్నీ చెప్తారు. బట్ మీరే ఎమోషనల్ అయ్యారు, మీరే ఇండివిజువల్గా ఆడలేదు అని పాయింట్స్ చెప్తే అది మీరు దేనికి చిన్న విషయాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు అంటే ఎస్ నేను కంట్రోల్ చేసుకోలేను, నేను దాన్ని మార్చుకుంటానని ఆయుష చెప్తుంది. ఇక సాయి విషయానికి వస్తే ఇమ్యూనిటీ గురించి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎదుటి వాళ్ళు వినాలి అనుకుంటారు, వేరే వాళ్ళు చెప్తే మాత్రం ఆపేస్తుంటారు. నేను ఎప్పుడు ఆపాను ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చెప్పను అంటుంది, యాక్చువల్గా చెప్పాలి దివ్య, బట్ ఇక్కడ మీ సాయి ఒక పాయింట్ అంటాడు, ఇమ్యూనిటీ గురించి మీరు భయపడుతున్నారు అందుకే నామినేట్ చేస్తున్నారు. సో ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రీతు ఆయుష్ నామినేట్ చేస్తుంది. ఇంకా వీళ్ళకి గొడవ అయితే అవుతుంది. తర్వాత రమ్య తనుజని నామినేట్ చేస్తుంది. తనుజకు చెప్పిన పాయింట్స్ ఏంటి, మా క్వీన్ సేఫ్, నువ్వు మ్యానిపులేటర్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, బంధాలు పెట్టుకోవడానికి వచ్చావు, బంధాల ద్వారా ముందుకు వెళ్తున్నావు, అసలు నువ్వు ఇండివిజువల్గా గేమ్స్ ఆడలేదు, ఇలా అన్నీ చెప్తుంది. అప్పుడు తనుజ సింపుల్గా నీ వయసుకు తగ్గట్టుగా ఉండు, నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడకు, నీ అంత బ్యాక్ బిచ్చింగ్ ఎవరు చెయ్యరు, తెలుసు నువ్వు కన్ఫ్యూషన్ రూమ్లో ఏం మాట్లాడుంటే, సరే మాట్లాడు దమ్ముంటే ఇప్పుడు మాట్లాడు అని చెప్పి మాట్లాడింది. రమ్య కొద్దిగా మాట తీరు, తను పెట్టే పాయింట్స్ కొన్ని కరెక్ట్గా ఉన్నా తన మాట తీరు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. తర్వాత తనుజ కూడా రమ్యని నామినేట్ చేస్తుంది. ఇక రమ్య గురించి చెప్తుంది ఏంటంటే నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడావు, నువ్వేం మాట్లాడావో నాకు తెలుసు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు, నీ ఆట నువ్వు గేమ్ నువ్వు ఆడు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. చప్పట్లు కొడితే బాగా సౌండ్ రాదు, విజిల్ మరి అవన్నీ అవసరమా అని నాకైతే అనిపించింది. నేను అలాగే కళ్యాణ్ పడాలనిపించి కూడా చెయ్యి వేయమనడం నాకైతే ఏమో అంత అవసరం అనిపించలేదు. ఓకే, తర్వాత చూసుకుంటే కళ్యాణ్ అయితే సాయిని నామినేట్ చేస్తాడు, అలాగే సంజన గారిని నామినేట్ చేస్తాడు. ఇక్కడే ఇమాన్యుల్కి కళ్యాణ్కి చిన్న అంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇమాన్యుల్ వెంటనే అడిగేస్తాడు, ఎందుకు ఇలా మోసం చేసావు, డెమన్ పవన్ రీతు నీకు చేసింది మోసం అయితే నువ్వు నాకు చేసింది కూడా మోసమే, నువ్వు చెప్పావు తనుజను చేస్తాను నామినేట్ చేస్తాను, నాకు దగ్గర పాయింట్స్ ఉన్నా కూడా నీ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి నీకు ఇచ్చాను, బట్ నువ్వు నన్ను మోసం చేసావు అంటే లేదన్నా అన్ని పాయింట్స్ అయిపోయి చెప్పేది విను అంటే నువ్వు మోసం చేసావు, వాళ్ళు చేసింది మోసం అయితే నువ్వు చేసింది కూడా మోసమే. ఇంకా కొన్ని ప్లేస్లో ఆడుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది, కానీ అలా కాకుండా అతను ఉన్నట్టుగా అతను కనిపించింది, ఇంకా ఫైర్ అయితే అతను కూడా విన్నర్ రేస్లో ఉండే అవకాశం ఉంది అనేది నా ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సంజన దివ్యాని నామినేట్ చేసింది. ఇంకా సంజన దివ్యాని నామినేట్ చేస్తే ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్తుంది ఏంటంటే ఎప్పుడైతే బెలూన్స్ టాస్క్ జరుగుతుందో అప్పుడు 4th ప్లేస్లో ఉన్న మమ్మల్ని తీసేశారు, ఆ రీజన్ వల్లే నేను నామినేట్ చేస్తున్నాను అంటే దివ్య అంటుంది క్లియర్గా అదేం కాదు, ఓటింగ్ తక్కువ వస్తే మీరు సేవ్ అవ్వాలని మీరు చేస్తున్నారు అని అంటే సంజన అవుతూ ఇంకో మాట అంటే అందరికీ ఫోన్ పడ్డప్పుడు మీకు పడలేదు. యాక్చువల్గా తను చెప్పిన ఒక పాయింట్ అయితే కరెక్ట్, బెలూన్ టాస్క్లో ఏదైతే వీళ్ళు లీడర్ బోర్డ్లో 4th ప్లేస్లో ఉన్నప్పుడు భరణి గారు దివ్య ఉన్నప్పుడు తను తీసేస్తారో అక్కడైతే భరణి గారి డిసిషన్. సో ఇలా అయితే నామినేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నవారిని చూసుకుంటే ఆయేష కూడా నామినేషన్లోకి వస్తుంది. గౌరవ్కి ఏదైతే పవర్ ఉందో దాని ద్వారా ఆయేషాను సేవ్ చేయడం అయితే జరుగుతుంది. నామినేషన్లో ఉన్నవారు రాము రాథోడ్, రీతు, సంజన, తనూజ, కళ్యాణ్, దివ్య నిఖిత మరియు సాయి అలాగే రమ్య వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.